ఉపరితల ద్రోణి ఇటు తెలంగాణలో భారీ వర్షాలకు కారణమవుతోంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లతో కూడిన వడగళ్ల వాన కురుస్తోంది. అక్కడక్కడ మంచిర్యాల, జగిత్యాల, దాంతోపాటు ఒకసారి అదిగో చూడొచ్చు మీరు. వడగళ్ల వానకు సంబంధించి ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు తెలంగాణని వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. ఈదురుగాలు వడగళ్ల వానతో కూడిన వాన కురుస్తోంది. మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. లక్సెట్టిపేటలో ఈదురుగాలులకు ఎగిరిపోయింది షాప్ పైకప్పు. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇక్కడ వడగళ్ల వాన ఏ స్థాయిలో కురుస్తోందనేది గత కొద్ది రోజులుగా 2 రోజుల నుంచి ఆర్టీవీ చెబుతూనే వస్తోంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వర్ష సూచన కూడా జారీ చేసింది. అలాగే తెలంగాణకు సంబంధించి కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణకు వడగళ్ల వాన కురుస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఒకసారి మీరు విజువల్స్ మీరు చూస్తున్నారు. అన్నదాతలు ఇప్పటికే భయభ్రాంతులకు లోనవుతున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే వడగళ్ల వాన పంటలు చేతికొచ్చే సందర్భంలో వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ వడగళ్ల వాన ఈదురుగాలులతో కూడా వడగళ్ల వాన కురుస్తోంది. ఇటు వేములవాడలో కూడా వర్షం దంచుకొట్టింది. వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు అక్కడి భక్తులు, దాంతోపాటు అక్కడ వాసులు. రోడ్లపైకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తూ ఉండడంతో అక్కడ బెంబేలెత్తుతున్నారు నగరవాసులు. ఎందుకంటే ఒక్కసారిగా చూడండి, నేను ఎక్కువ ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం చేయడం, విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. వడగళ్ల వాన ఆ సౌండ్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది, సౌండ్స్ వింటే మీకు అర్థమైపోతుంది ఏ స్థాయిలో అక్కడ వడగళ్ల వాన దంచి కొడుతుంది అనేది. ఒక్కసారి ఆడియో వినే ప్రయత్నం చేయండి విజువల్స్ సైతం. తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం సృష్టిస్తోంది. కొద్దిసేపటి క్రితం వర్షం మొదలైంది, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్ అలాగే కరీంనగర్లో ఎటువంటి పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధులు రవినాయక్ అలాగే చంద్రశేఖర్ ఇద్దరు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా నేను రవి దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. రవి, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? వడగళ్ల వానకు సంబంధించి బీభత్సం కొనసాగుతున్న పరిస్థితుల్లో సచిన్, అకాల వర్షాలు ఒక రకంగా రైతులతో పాటు ప్రజలను కూడా ఇబ్బంది పెడుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొమరంభీం, ఆసిఫాబాద్, ఇటు మంచిర్యాల, ఆదిలాబాద్ పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడిందని చెప్పుకోవచ్చు. వడగళ్ల వానకు ఇటు గాలి బీభత్సానికి పలు చెట్లు విరిగిపడ్డ పరిస్థితి. ముఖ్యంగా ఆసిఫాబాద్ లాంటి పట్టణంలో నేరుగా ఒక 150 సంవత్సరాల క్రితం ఉన్న వృక్షం విరిగి కారు పైన 2 కార్లు ధ్వంసమైన పరిస్థితి, 2 గాయపడ్డ పరిస్థితి కనబడింది. ఇట్లా ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు ఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ సమయంలో ముఖ్యంగా రైతులు ఇటు మక్క చేతికి వస్తుంది, మొక్కజొన్న పంటగా చేతికి రావడంతో ఈ సమయంలో దానికి సంబంధించి అంత శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. అటువంటి ఆ చర్య అంతా కూడా ఒక రకంగా ఆ నీటి మట్టం అయిందని చెప్పుకోవచ్చు. అంటే నీటిలో తడిసిపోయిందని చెప్పక తప్పదు. దీంతో భాగంగానే ముఖ్యంగా మామిడి పూత, ఈ మామిడి సంబంధించిన ఈ సమయంలో ఎక్కువగా ఆ కాత కాస్తుంది, ఆ పూత ఎక్కువగా ఆగే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి అలాంటి అంశాల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడిన పరిస్థితి. ఏదైతే కాత కాసిన పిందెలు నేరుగా పడిపోతున్న పరిస్థితి. వడగళ్ల వానకు ఇప్పటికే అధిక సంఖ్యలో నష్టం జరిగిందని చెబుతున్నారు. ముఖ్యంగా భీమారం కావచ్చు, జైపూర్ కావచ్చు, ఇటు కొమరంభీం, ఆసిఫాబాద్ కావచ్చు, మంచిర్యాల లాంటి పలు ప్రాంతాలు కావచ్చు, నిర్మల్ లాంటి ప్రాంతాలు కావచ్చు. అయితే ఆర్టీవీ ముఖ్యంగా గత 3 రోజుల నుంచి వరుసగా చెబుతుంది. వాతావరణ శాఖ చెప్పిన విధంగా దానికి సంబంధించిన ఏదైతే వాతావరణానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఆర్టీవీ ప్రజలకు చెబుతూనే ఉంది. చెప్పినట్టుగానే పలు ప్రాంతాల్లో ఆ వర్షాలు పడుతున్న విషయం స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి. ముఖ్యంగా దీనికి సంబంధించిన అంశంలో రైతులు కొంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నది. వర్షానికి సంబంధించి కొంత ఎవరైతే ఈ టైంలో వర్షం ద్వారా ఎదురు చూస్తున్న వారు, నీరు అందని వారు, వరికి నీరు అందని వారికి కొంత అసౌకర్యం కలిగినప్పటికీ, ముఖ్యంగా దీంతో పాటు కొంత ఏదైతే ఈ సమయంలో వచ్చే
పంట అంశంలో ఇబ్బందికర పరిస్థితి మారిందని చెప్పుకోవచ్చు. అయితే రవి ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. కరీంనగర్ కూడా వెళ్లే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ లో కూడా వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఇలాగే స్టేచ్యూన్ అయ్యే ఉండండి. ఎట్ ద సేమ్ టైం తెలంగాణలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, రాబోయే 2-3 రోజులు ఎటువంటి పరిస్థితి ఉంది, మీరు వినడం మాత్రమే కాదు, మీరు చూడడం మాత్రమే కాదు, ఇది నలుగురికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది. అక్కడ రైతులకు సంబంధించి జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఒకసారి నేను కరీంనగర్ వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కరీంనగర్ నుంచి అప్డేట్